గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఉర్రూతలూగించే పాటలు అబ్బురపరిచే డాన్సులు సంస్కృతిని చాటే ప్రదర్శనలు పౌరాణిక నాటకాలు ఇవి విజయవాడ ఉత్సవంలో సందర్శకులను కట్టిపడిస్తున్న ప్రత్యేక ఆకర్షణలు కృష్ణానది తీరాన ఉత్సవ్ 7వ రోజు కార్యక్రమాలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు ఫుడ్ స్టాళ్లలో ప్రత్యేక రుచులను ఆస్వాదిస్తూ వేడుకలను వీక్షిస్తూ కేరింతలు కొట్టారు ప్రాచీన కళలకు జీవం పోస్తూ కళాకారులను ప్రోత్సహించే విధంగా విజయవాడ ఉత్సవ్లో సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతున్నాయి. పున్నమిఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, గొల్లపూడి ఎక్స్పోలో కళా ప్రదర్శనలు, లైవ్ కాన్సర్టులు యువతను కేక పుట్టించాయి. కుటుంబ సమేతంగా తరలివచ్చిన నగరవాసులను ప్రత్యేక కార్యక్రమాలు రంజింపజేశాయి. పున్నమిఘాట్లో 7వ రోజు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ విమానయాన, రక్షణ రంగాల గౌరవ సలహాదారు సతీష్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడ ఉత్సవ్ ద్వారా తెరమరుగవుతున్న అనేక కళలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు మళ్లీ జీవం పోస్తున్నారని సతీష్ రెడ్డి కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ మాదిరిగానే విశాఖ, గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ ఉత్సవాల్ని ప్రతి జిల్లాకు కూడా చేయాలి, ఆ జిల్లా యొక్క ప్రసిద్ధిని నలుమూలలా తెలియాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా విశాఖ ఉత్సవం చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో మనం విజయవాడ ఉత్సవం చేస్తున్నాం. రేపు గండికోట దగ్గర కూడా ఉత్సవం చేస్తున్నాం. కనుక దీనికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని దానికి మనందరూ కూడా ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్గా చేయాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మా లోకేష్ బాబు గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడికి నేను రాకుంటే ఇంత పెద్దగా విజయవాడ నగరం అంతా కూడా రకరకాల ప్రదేశాల్లో రకరకాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనేటువంటి విషయం నేను కళ్ళారా చూసిండేటువంటి వాడిని కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమం, రకరకాల ఎప్పుడెప్పుడో మర్చిపోయినటువంటి కళలు, నృత్యాలు, నాట్యాలు, బొమ్మలాటలు, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దసరా వేషగాళ్ళు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ చేస్తుండేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఒక గొప్ప ఇనిషియేటివ్. ఒకే చోట వందల స్టాళ్లు, రకరకాల లైవ్ ఈవెంట్స్ చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదని సందర్శకులు చెబుతున్నారు. విజయవాడ ఉత్సవాలు నగర పర్యాటకానికి ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం దసరా కింద పెద్ద ఈవెంట్ పెట్టడం, మేము వచ్చాం, ఫ్రెండ్స్తో వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది అండ్ ప్రతిరోజు ఈవెంట్ చేయడం వల్ల చాలా మందికి ఎంజాయ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. అలాగే మనకి వీకెండ్స్ వల్ల చాలా క్రౌడ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే విజయవాడ రోజుకి ఒక సెలబ్రేషన్ వల్ల మణి శర్మ గారి కాన్సర్ట్ ఇవన్నీ అనడం వల్ల చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తే యూత్ అందరికి కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. చాలా పెద్ద కళ వచ్చింది విజయవాడకి అయితే, ఈసారి అయితే బాగా చేశారు, బాగా ఏర్పాట్లు చేశారండి. చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేయడానికి కానీ అన్ని విధాలుగా ఆట విడుపుగా బాగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ స్టాల్స్ కానీ, అక్కడ ఈవెంట్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ డ్రోన్ షో కానీ చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. వండర్ఫుల్ ప్లేస్. సింగర్స్ వచ్చేయడం ఫస్ట్ టైం కదా విజయవాడ బాగా చేశారు. ఈసారి డ్రోన్ షో ఒకటి, సింగింగ్ షోస్, ఎవ్రీడే ఒక్కొక్క సింగర్ వచ్చి ప్రోగ్రామ్స్ ఇవ్వడం బాగుంది. అలా లైవ్గా చూడడం ఫస్ట్ టైం ఇది మాకు బాగా చేశారు. మన విజయవాడలో దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కూడా కోరుకుంటున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇట్లాగే ముందు కూడా ఇంకా బాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గొల్లపూడి ఎక్స్పోలో ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల సంగీత కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. జానపద గీతాలు, మ్యాజిక్, హాస్య ప్రదర్శనలు, డప్పు కళాకారుల విన్యాసాలు అలరించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడకు చెందిన విష్ణుభట్ల సంగీత కచేరీ సభను హోరెత్తించింది. ఘంటసాల సంగీత కళాశాలలో యామిని, మోహన, బాలశ్రీలు కలిసి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కన్నుల పండువగా సాగింది.